సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనము, కానీ రక్షణ పొందుతున్న మనకు దేవుని శక్తి. ఆయన వైపు చూస్తే నీకు ఎక్కడ లేని 100 ఏనుగుల బలం వస్తుంది. ఎందుకంటే నీ ప్రభువు నీ కోసం ఆయన శిలువ యాగం ద్వారా నీకు నిత్య జీవం ఇచ్చాడు. చచ్చిన మనల్ని బ్రతికించాడు. నీ పాపములన్నింటిని క్షమించాడు. నిత్య నరకము నుంచి విడిపించాడు. అది శిలువ యొక్క విలువ. దేవునికి స్తోత్రం. తప్పకుండా నీవు నీ మనసు మార్చుకొని భయభక్తులు కలిగి ఆయన శిలువ వైపు చూస్తే నీ గుండెలు కరిగిపోతాయి బిడ్డ. కాబట్టి శిలువను ధ్యానిస్తుంటే మనకు దేవుడు శక్తిని, జీవాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని కదా, మెత్తని స్థితిని, మంచి మనసును, ఆయనలాగా జీవించే మనసును మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు దీవించునుగాక.